అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే, చెడు తొలగాలంటే ఆ టాపిక్ గురించి మనం చెప్పుకుంటున్నాం. చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత చెడు ఉంటుంది. ఏదో ఒక చెడు ఉంటుంది. చెడు లేకుండా ఉండరు. చెడు లేకపోతే భూమి మీదకే రారు. అదే గుర్తుపెట్టుకోండి. మనిషిలో ఏ చెడు లేకపోతే భూమి మీదకి రారు. ఏ చెడు లేని వాళ్ళు భూమి మీదకి ఎందుకొస్తారు అంటే, అందరికీ మార్గం చూపించడానికి. అందరినీ ఈ దుఃఖంలోంచి బయట పడేయడానికి. అలా వస్తారు కొంతమంది. అంచేత అలాంటి వాళ్ళని అవతార పురుషులని కూడా అంటూ ఉంటారు. అంచేత ఏంటి అంటే, ఎవరైనా సరే భూమి మీదకొచ్చి చేయవలసిందేమిటి అంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ వారిలోని చెడు తొలగించుకునే ప్రయత్నం. చాలామంది అభిప్రాయం ఏంటంటే, నాలో ఏ చెడు లేదు. నాకు చెడెక్కడుంది? నేనంతా మంచే చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరికీ చెప్తూ ఉంటారు కూడా. నేను పుట్టినప్పటి నుంచి నేనెవ్వరికీ ఏ అపకారం చేయలేదు. ఎవరికీ ఏ నష్టం కలిగించలేదు అని అంటూ ఉంటారు. కానీ అవే చెప్పుకుంటున్నాం మనం. మనలో ఎన్ని రకాల చెడులుంటాయో అవే మనం గత 3, 4 పార్ట్‌ల నుంచి అయ్యే చెప్పుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. ఎంచేతంటే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిలోనూ చెడు లక్షణాలుంటాయి. చెడు పనులు చేస్తూ ఉంటారు. చెడు తిండ్లు తింటూ ఉంటారు ఆహారం విషయంలో. అంటే తినకూడనివి. అలాగే చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారు. చాలా మందికి అలవాట్లుంటాయి. అందులో చెడు అలవాట్లు గూడా ఉంటాయి. అలాగే చెడు వ్యసనాలుంటాయి. వ్యసనాలు మంచివి ఉండొచ్చు. తప్పేం లేదు. చెడు వ్యసనాలు. అలాగే చెడు గుణాలు. మరి ఇన్ని రకాల అయినటువంటి చెడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇంచేత ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికివ్వాలి అంటే, వారిలోని చెడు తొలగించుకోవడానికి. చాలా టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎంచేతంటే చెడు ఏమాత్రం చెడున్నా అంటే చెడు లక్షణాలున్నా, చెడు మాటలు మాట్లాడుతున్నా, చెడు ఆలోచనలు చేస్తున్నా, చెడు వ్యసనాలున్నా, చెడు ఆహారం తీసుకుంటున్నా, చెడు గుణాలున్నా, ఏమున్నా కూడా వారి యొక్క ప్రవర్తన కానీ, పనులు కానీ సృష్టి విరుద్ధంగా ఉంటాయి. అధర్మయుక్తంగా ఉంటాయి. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే వాటి ఫలితాలు వాళ్ళు అనుభవించాల్సొస్తుంది. అంచేత చాలామందికి మేమేమి చెయ్యట్లేదు అని భావిస్తూ ఉంటారు కానీ, ఎన్నో రకాల చెడులుంటాయి. అవి తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం ఇయంతా చర్చించుకుంటున్నాం. ఇవి తెలుసుకొని, వాటి వల్ల నష్టాలు తెలుసుకొని, అటువంటి నష్టాలు మనం రాకూడదు అంటే, ఆ రకమైన చెడంతా మనం తొలగించుకోవాలి. ఆ ప్రయత్నం మనం చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో
ఖచ్చితంగా జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. అంచేత ఏంటి అంటే, మనం చెడు లక్షణాల గురించి తెలుసుకున్నాం. చెడు తిండ్ల గురించి తెలుసుకున్నాం. మరి చెడు పనుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చెడు మాటల గురించి తెలుసుకుందాం. ఏమిటి చెడు మాటలు? అంటే ఎదట వాళ్ళని విమర్శించడం, దూషించడం, పరుషంగా మాట్లాడడం, అవమానించడం, హేళన చేయడం, పరిహసించడం, అలాగే వ్యర్థంగా మాట్లాడడం కూడా చెడే. అంచేత ఇవన్నీ ఇదంతా కూడా చెడు మాటలే. ఇంచేత ఇయన్నీ కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి ఎవరికైనా సరే. మీరు చూడండి, పత్రి గారు చెప్తూ ఉంటారు. మన మాటలు కూడా మన కర్మలవుతాయని చెప్పి. చాలామంది పనులే కర్మలనుకుంటారు. మాటలు కూడా కర్మలే అంటారాయన. చాలామంది మాటల కర్మలేంటి అనుకుంటారు. అందుకే ఆయనేమంటారంటే, "నీ నోటి మాటే నీ నుదిటి రాత" అంటారాయన. చూడండి, ఏదైనా కష్టాలొచ్చినప్పుడు, "నా రాత ఎలా ఉంది" అంటారు. "ఆ బ్రహ్మ నా రాత ఎలా రాశాడు" అంటారు. బ్రహ్మ రాయడండి. మనం చేసిన కర్మలే మన నుదుటన వ్రాయబడతాయి. మనం ఏ కర్మలు చేస్తామో, ఆ కర్మల్లోంచి జన్మ తీసుకునే ముందు ఏ కర్మలు మనం ఎంచుకుంటామో వాటినే ప్రారబ్ధ కర్మలంటారు. అవే మన నుదుటిన వ్రాయబడతాయి. అంతేగాని ఏ బ్రహ్మ అక్కడ కూర్చుని వ్రాయడు. ఆయనకేంటి సంబంధం? అందరికీ స్వేచ్ఛుంది. కర్మ చేయడానికి స్వేచ్ఛుంది. చేసిన కర్మల్లో ఏమి అనుభవించాలో, ఎన్ని అనుభవించాలో అది నిర్ణయించుకునే అధికారం కూడా వాళ్ళకే ఉంది. కొన్నంత కర్మలుంటాయి అక్కడ వాడి అకౌంట్‌లో. నేను ఇన్ని అనుభవించలేను. నాకిన్ని అవసరం లేదు. నేను కొద్దిగానే సరే అయ్యే అనుభవించు. ఉన్నది నీ స్టాక్ ఉంటుంది. ఏమవుతుంది? అలా నిర్ణయించుకున్నవే వాళ్ళ నుదుటన వ్రాయబడుతుంది. అంటే ఊరికే మనం వ్రాయబడుతుంది అనేటువంటి ఆ పదం వాడుతూ ఉంటాం. బ్రహ్మ నా రాత ఇలా రాశాడు అని. వాళ్ళ నాడీ మండల శరీరం అక్కడ తయారు చేయబడి, ఆ శరీరంతో పాటు మరి తల్లి గర్భంలో తయారయ్యే భౌతిక శరీరంలో ప్రవేశిస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఆత్మైన మనము పైన ఇంకా 6 శరీరాలుంటాయి ఈ భౌతిక దేహం కాకుండా. చనిపోయినప్పుడు ఒక్కొక్కటి వదులుకుంటాం. మళ్ళా వచ్చేటప్పుడు మళ్ళా ఒక్కొక్కటి తొడుక్కుంటూ వస్తాం. వీటి గురించి కూడా మనం ఎన్నో క్లాసుల్లో చెప్పుకున్నాం. అలా మళ్ళా శరీరాలని తొడుక్కుంటూ వస్తున్నప్పుడు ఆ కర్మలు కూడా మనం నిర్ణయించుకున్నవి. మన నాడీ మండల శరీరంలో తయారు చేయబడి మనం వస్తాం. మీకందుకే చూడండి, స్పిరిచ్యువల్ రియాలిటీ ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటి సీడీ ఉంటుంది. దాంట్లో మనకు చూపిస్తూ ఉంటారు. మన నాడీ మండల శరీరం. అది
పాపాలు ఎక్కువ ఉంటే మధ్యలో ఎర్రగా బ్లాక్స్ ఉంటాయి శరీరంలో. అవి ఏ టైంలో ఎప్పుడు అనుభవించాలో అప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి. అవి ధ్యానం చేసేటప్పుడు మనకు చూపిస్తారు వాళ్ళక్కడ. ఆ శక్తి మనకొచ్చినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. అందుకే పత్రి గారు చెప్తారు, ధ్యానం బాగా చేయండి. అయన్నీ క్లియర్ అవుతాయని చెప్తా ఉంటారు. అలాగా. అదే పుణ్యాలు చేసి అయ్యే తెచ్చుకుంటే ఏముండదు. మలినం గానీ, మక్కలు గానీ, బ్లాక్స్ కానీ ఏముండవు. అలాగా జన్మ తీసుకుంటాం. అంచేత ఈ ప్రక్రియ దేన్ని బట్టి ఉంటుంది అంటే, మనం చేసే కర్మలు. కర్మలు అంటే చేసే పనులే కాదు, మన మాటలు కూడా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మా నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సృష్టిలో ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక ఆకాశిక్ రికార్డ్స్ అంటాం మనం. మనం ఏమంటామంటే ఆకాశిక్ రికార్డ్స్ అంటాం. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏమంటారంటే చిత్రగుప్తుని చిట్టా అంటారు. అది ఊరికే అర్థం అవ్వడం కోసం మనందరి పేరు మీద ఒక అకౌంట్ ఉంటుంది. మనం చేసిన కర్మలన్నీ అందులో రాయబడతాయి అని చెప్పడానికి. చిత్రగుప్తుని చిట్టా అంటారు. కానీ ఇక్కడ ఆకాశిక్ రికార్డ్స్ అని జెప్పి మనకి చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడు, ఎక్కడ, ఏ క్షణంలో, ఏ కర్మ చేసినా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. అన్నీ రికార్డ్ అయిపోతాయి. అలాగే ఎన్ని కోట్ల మంది ఉన్నారో, అన్ని కోట్ల మందికి ఒక్కో అకౌంట్ ఉంటుంది. సృష్టి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. సృష్టి రచన ఎంత గొప్పదో, సృష్టి చేసినవాడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచించండి. మనకిప్పుడు భూమి మీద అంటే 700,00,00,000, 730,00,00,000 అంటాం. మరి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమందున్నారు? ఎన్నో వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళంతా ఎక్కడున్నారు? కోటానుకోట్లు. మరి ఇంతమంది చేసేవి అన్నీ ఉంటాయి. అంత గొప్పది. అలాగే మానవులే కాదు, సమస్త జీవులు, జీవరాశులు కోటానుకోట్లు 84,00,000 రకాలు. ఒక్కొక్క రకంలో ఎన్ని కోట్లో ఒక చీమను తీసుకోండి, దోమను తీసుకోండి, ఎన్ని రకాలున్నాయో చూడండి. జలచరాలు చూసుకోండి. అన్నిటి యొక్క కర్మలు రికార్డ్ అవుతాయి. అంచేత అంత గొప్పది సృష్టి, అంత గొప్పవాడు సృష్టికర్త. అంచేతేంటంటే గుర్తుపెట్టుకోవాలి. మన మాటలు కూడా కర్మలే. ఇది మర్చిపోకండి ప్రతి ఒక్కడు. అందుకే పత్రి గారంటారు, ఎరుకతో మాట్లాడాలి. ఎవరిని బాధించకూడదు అంటారు. మితంగా మాట్లాడాలంటారు. సరైన విధంగా మాట్లాడాలంటారు. నోట్లోంచి అపస్వరాలు రాకూడదు అంటారు. ఎక్కువగా మీరు పత్రి గారిని గమనిస్తే ఆయన చుట్టూ ఉన్న వారిలో ఆయన ఎక్కువ ఏం చేస్తూ ఉంటారంటే, వారి మాటలు సరిజేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎవ్వరి నోటెమ్మటైనా అపస్వరం వెలువడినా, ఏదైనా వెలువడినా వెంటనే ఖండిస్తాడు, తిడతాడాయన. దాన్ని సరిజేసుకో అంటాడు. ఎందుకు చెప్తారు అంటే ఆయన, అది సరిజేయగలిగిన శక్తి ఆయనకే ఉంది. ఎదటి వారిలో ఉన్నటువంటి దోషము
దోషయుక్తమైన మాటలు ఆయనకు తెలుస్తాయి. అంచేత అవి సరి చేసుకోమంటారు. ఆయన వాక్కు మీద 2 పుస్తకాలు రాశారు. కంపల్సరీగా ప్రతి ఒక్కడు ఆ పుస్తకం చదవాలి. వాక్చేత్రం. నేను చాలా సార్లు చదివాను. ఈ వాక్కు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి. మనలోంచి అపస్వరాలు అంటే చెడు మాటలు వస్తున్నాయి అంటే మనలో చెడు ఉన్నట్టే లెక్క. మనలో చెడు ఉన్నట్టే లెక్క. ఏమి లేదు, ఏమి లేదంటారు. మనం మాట్లాడేది కూడా చెడు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. ఎదుటి వాళ్ళని విమర్శించడం, ఎదుటి వాళ్ళ లోపాలు అస్తమానం ప్రస్తావించడం, ఇంకా దూషించడం, పరుషంగా మాట్లాడడం, ఇష్టం లేని వాళ్ళ మీద, కోపం ఉన్న వాళ్ళ మీద, ద్వేషం ఉన్న వాళ్ళ మీద, అవకాశం ఉంటే అవమానించడం మాటలతో, ఇంకా అమాయకులైన, అల్పులైన వారి మీద హేళన చేయడం గొప్ప కోసం. వాళ్ళేం మాట్లాడలేరు. నలుగురిలో వాళ్ళ మీద ఏం చేస్తారు? జోక్స్ ఏస్తారు. ఏం చేయగలరు వాళ్ళు? బాధపడుతూ ఉంటే. అదేదో గొప్ప అనుకుంటారు. అది కూడా రికార్డ్ అయిపోతుంది తన పేరు మీద అన్నది తెలీదు. ఇంక కొంతమందికి అదే పని. అలా అతిగా ఇన్సల్ట్ చేయడం, క్రిటిసైజ్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. నేను కొన్ని కేసులు చూశాను నేను. ఆ చిన్నప్పటి నుంచి ఇంకా ఆ నోరు కట్టడదు. అలాగే ఏదో విమర్శ తిట్టడము, చేయడము, విమర్శించడం ఇయన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు జీవితంలో ఏదో కారణం రీత్యా మాట కోల్పోవడం నేను చూశాను నేను. చాలా మంది ఉన్నారు. మాకు దగ్గరోళ్ళే ఉన్నారు. మాట కోల్పోయారు. ఏంటి ఆయనకి ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఆలోచిస్తే వాళ్ళు అతిగా ఈ మాటని దుర్వినియోగం చేయడమే అన్నది నాకర్థమైంది. భగవంతుడు, ఆ సృష్టికర్త, ఆ ప్రకృతి ఈ శక్తి ఇచ్చింది మాట్లాడే శక్తి. దీన్ని తన తన లాభానికి ఉపయోగించుకోవాలి. లేకపోతే ఇతరులకు లాభం కలిగించే పనులకైనా ఉపయోగించాలి ఈ వాక్కుని. అంతేకాని తేరగా ఉందని దుర్వినియోగం చేస్తే ఇంక నీకు వేస్ట్ నాయనా ఇది. నీకివ్వడం కూడా దండిగే అని ఆ ప్రకృతి ఉపసంహరించుకుంటుంది. ఏం చేయగలడు తర్వాత? అంచేత ఈ ఇవ్వబడిన శక్తులు ఏదైనా సరే మన లాభానికి ఉపయోగించుకోవాలి. అయితే అందరికీ లాభం కలిగించే విధంగా. ఇప్పుడు చూడండి యాక్చువల్‌గా నేను పత్రి గారిని గమనిస్తున్నానండి. ఊరికే ఎక్కువగా మాట్లాడరండి. ఆయన మాట్లాడితే అందరికీ ఏదో ఒక లాభం కలిగించేట్టుగా, వాళ్ళు ఒక పరివర్తన తీసుకొచ్చేట్టుగా, వారిలో ఉన్నటి లోపాల్ని వాళ్ళకి తెలిసేటట్టుగా
సందేశాలు ఇస్తూ ఉంటారు. లేతే జ్ఞానపరమైన సందేశాలు ఇస్తూ ఉంటారు. లేతే ఏమి చేయరు. హాయిగా కామ్‌గా కూర్చుంటారు. ఏదో పుస్తకం రాసుకుంటారు, చదువుకుంటారు, ఇయన్నీ చేస్తారు. ఫంక్షన్‌లు, పార్టీలన్నీ ఆయన పెద్ద పట్టించుకోరు. ఏమి ఆసక్తి లేనట్టుగా ఉంటారు. తన దగ్గర వాళ్ళే అయినా సరే, కుటుంబ సభ్యులైనా సరే. అలాగే మొదట్లో కాదు గానీ, ఇందులోకొచ్చి ఇయన్నీ తెలుసుకున్న తర్వాత, నేను కూడా మరి చాలా జాగ్రత్తగా మాట్లాడడం, తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. నా వాక్ శక్తి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికి. ఈ 3 రోజుల క్లాస్‌లో లేతే ఎక్కడికైనా క్లాసులకెళ్ళినప్పుడు అలా దానికి ఉపయోగిస్తాను నేను. లేకపోతే కామ్‌గా ఏదైనా పిల్లలు వీళ్ళు చిన్న చిన్న ఫంక్షన్‌లు అటువంటివి ఏమైనా చేసుకున్నా సహజంగా ఎళ్ళడమే ఉండదు. ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళినా నేను కామ్‌గా ఉంటాను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరికే కూర్చుంటానంతే. ఏమైనా అడిగితే కాస్త క్లుప్తంగా చెప్పడమే. మాట్లాడితేనే గొప్ప అనుకుంటారు. మాట్లాడకపోతే ఆడేదో తెలివి తక్కువోడనుకుంటారు. గుర్తెట్టుకోండి. ఎంత తక్కువ మాట్లాడుతూ ఉంటే వాడంత తెలివైన వాడు. తెలివి తక్కువోడు కాదు. గుర్తెట్టుకోండి ఈసారి నుంచి మీరు. మా పిల్లలెందుకో ఏమి మాట్లాడరండి, ఎక్కువ కామ్‌గా ఉంటారండి అంట. అలా తక్కువ మాట్లాడేవాళ్ళు వాళ్ళే తెలివైన వాళ్ళు అని మనం లెక్కేసుకోవచ్చు. అనవసరమైన మాటలు మాట్లాడి కర్మలు పెంచుకునే కంటే మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఇంచేతండి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మనకి తెలియకుండానే లోపల నుంచి ఎన్నో అపస్వరాలొస్తాయి. అయి సుస్వరాలు అనుకుంటాం గానీ అపస్వరాలు. మన లెక్కలో సుస్వరాలవ్వచ్చు, సృష్టి లెక్కలో అపస్వరాలవ్వచ్చు. అయి రికార్డ్ అయిపోతాయి. మరి ఇయన్నీ పెరిగి ఆ పాపం పండినప్పుడు దాని ఫలితం మళ్ళా కష్టాల రూపంలో మనం అనుభవించాల్సొస్తది. పైసలు పోగేస్తే రూపాయలైనట్టు, రూపాయలు పోగేస్తే వందలు, వందలు పోగేస్తే వేలు, లక్షలైనట్టుగా. ఈ చిన్నవే అనుకుంటాం కానీ, ఈ చిన్నవన్నీ పోగడి ఓ పెద్దయి అయిపోతాయి. అంచేత మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీకిష్టం లేదు, మాట్లాడకు దూరంగా ఉండు. ఎందుకు విమర్శించడం ఎందుకు? వాడిని తిట్టడం ఎందుకు? అవతలోడి దగ్గర వాడినెందుకు మనం అనేక రకాలుగా ఏమొస్తుంది నీకు? ఆడు అలాంటోడు, ఇలాంటోడని ఇంకోడికి చెప్తే నీకొచ్చేదేటి? ఈ మాట పట్టుకెళ్ళాడు ఇంకోడేస్తాడు. ఆడు మళ్ళా ఇంకో 4 మన మీద అంటాడు. ఇంకోడొచ్చి మళ్ళా అది మనకి చెప్తాడు ఇలా అన్నాడు. ఇదేనా పని మనకి? మనం ఆడిననడం, ఆడు మనల్ననడం. మనమంటే ఆడు బాధపడ్డం, ఆడంటే మనం బాధపడ్డం. అసలేం మాట్లాడకపోతే అసల కొన్ని సమస్యలకి పరిష్కారం మౌనమే అంటారు. మరి మనం గమనిస్తే రమణ మహర్షి మౌనంలోనే ఉన్నారాయన. అవతార్ మెహర్ బాబా అయినా మౌనమే. ఏం మాట్లాడకపోతే ఏం తెలుస్తుందంటారు? ఎంత సందేశం ఇచ్చారు? రమణ మహర్షి గారి సందేశాలు ఆ మౌనంలోంచే వచ్చినటువంటి ఎన్నో సందేశాలు. అలాగే మెహర్ బాబా వారు మౌనంలో ఉంటూ ఎన్నో రాశారండి. ఎన్నో సందేశాలిచ్చారు. పెద్ద పెద్ద గ్రంథాలయి ఎంత అద్భుతమైన సందేశాలిచ్చారు వీళ్ళు.
అంచేత చెడు మాటలు మాట్లాడకూడదు. అంచేత పరుషంగా మాట్లాడడం, అవమానించడం, హేళన చేయడం, పరిహసించడం ఇలాంటివన్నీ చేయకూడదు. అందుకే పత్రి గారు అంటారంటే, నో కామెంట్, నో జడ్జిమెంట్ అంటారు. ఎవరిని విమర్శించొద్దు అంటారు. ఎవరి గురించి నిర్ణయాలు చేయొద్దు అంటారు. ఏంటో ఇద్దరు కలిసి కూర్చుంటే మూడోవుడి గురించి మాట్లాడతారు. ఓలే ఆడి గురించి మంచి మాట్లాడతారా అంటే, ఎంతసేపు వాడిలో ఉన్న లోపాల గురించే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళేదో పరిశుద్ధులైనట్టు, అవతల వాళ్ళేదో దుష్టుడు, దుర్మార్గుడైనట్టు అలా విమర్శిస్తూ ఉంటారు. విమర్శించకుండా ఉండలేరు. రైటే, ఆళ్ళు తప్పు మాట్లాడుతున్నారు. మాట్లాడకూడనే మాట్లాడారు. లేకపోతే అలాంటి పనులు చేస్తున్నారు. రైటే. కానీ ఏ చెడు చేసినా, ఏ తప్పు చేసినా ఈ సృష్టిలో దాని ఫలితం వాడు అనుభవించాల్సిందే. ఆడలా ఉన్నాడని మనం అనడం వల్ల ప్రయోజనమేంటి? ఆడిని విమర్శించడం వల్ల మళ్ళా మనం కొత్త కర్మ చేసిన వాళ్ళమవుతాం తప్ప ఉపయోగమేంటి? ఇంచేతండి లోకంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇది సహజం. సృష్టి సహజం. భగవద్గీతలో కూడా చెప్పబడింది కదా! ప్రకృతిలో ఉన్న గుణాలను అనుసరించే ఈ మానవుల యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అని చెప్పారాయన. శ్రీకృష్ణుల వారు. ఏమిటి ఆ గుణాలు? 4 రకాలు. తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము, నిర్గుణం. ఇలా 4 రకాల గుణాలు కలిగినటువంటి వాళ్ళే మనకి భూమి మీద కనిపిస్తారు. కొంతమంది తమో గుణంలో ఉంటారు. కొంతమంది రజో గుణంలో ఉంటారు. కొంతమంది సాత్విక గుణంలో ఉంటారు. కొంతమంది నిర్గుణంలో ఉంటారు. తమో గుణంలో ఉన్నవారు దానికి తగ్గ పనులు చేస్తారు. రజో గుణంలో ఉన్నవాళ్ళు దానికి తగ్గ పని చేస్తారు. సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు దానికి తగ్గట్టుగా చేస్తూ ఉంటారు. నిర్గుణంలో ఉన్నవాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు మరి అటు తమో గుణంలో ఉన్నాడు. ఆడు తప్పుడు పనులే చేస్తాడు. తప్పే మాట్లాడుతూ ఉంటాడు. అది ఆ సహజం గుణాన్ని బట్టి. దానికి ఎవడేం చేస్తాడు? ఆడు అనుభవిస్తాడు ఇది. పాఠాలు నేర్చుకుంటాడు అనుభవించి. మార్పు తెచ్చుకుంటాడు. టైం పడతదది. చేత ఆడు ఏం చేస్తే మనకెందుకు? వాడు చేసుకున్న దానికి తగ్గట్టు ఆడు అనుభవిస్తాడు. చేత వాడి గురించి మనకు అనవసరం అంటారు పత్రి గారు. నో కామెంట్. ఎందుకు నీకు? నువ్వు ఆ స్థాయికి ఎదగమంటారు. ఎందుకు ఇన్ని రకాలుగా ఉంటాయి? అంటే ప్రతి ఒక్కరూ ఆత్మే. ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే ఇయన్నీ అర్థమవుతాయండి. మీరు ఆత్మ అని తెలుసుకున్నా, ఆత్మ జ్ఞానం మీకు బాగా అవగతమైన ఇవన్నీ బాగా అర్థమవుతాయి. పత్రి గారి పరిచయం అయిన తర్వాత నాకు ఇయన్నీ అర్థమైనయి. అంతకుముందు నాకు గందరగోళమే. ఎంచేతంటే చూస్తే అందరూ మానవులే. కానీ అందరి ప్రవర్తన ఓ రకంగా ఉండదు. ఒకడేమో పాపాలు చేస్తూ ఉంటాడు. ఒకడు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకడు దుష్టుడు, ఒకడు దుర్మార్గుడుగా ఉంటాడు. ఒకడు నేరాలు, ఘోరాలు చేస్తూ ఉంటాడు. అలా ఇంకా కొంతమంది సేవలు చేస్తూ ఉంటారు. మంచి కార్యాలు చేస్తూ ఉంటారు.
మరి వాళ్ళు ఇచ్చేస్తుంటే వీళ్ళు ఇచ్చేస్తున్నారేంటి? ఇంకా పైకెళ్తే ఇంకా గొప్పవారిగా కీర్తించబడేవాళ్ళు ఉన్నారు. దేవుడు వీడు అని అందరూ భావిస్తూ ఉంటారు. వాళ్ళకి పూజలు అయి చేస్తూ ఉంటారు. అన్నీ చేస్తూ ఉంటారు. చూస్తే అంతా మానవులే. ఇన్ని రకాలుగా ఎందుకున్నారు అని నాకు మొదట్లో కొంచెం గందరగోళం అయ్యింది. ఏంటిది ఇలాగా ఇన్ని రకాలున్నారు. కొంతమంది చెప్పినా అర్థం కాదు. మారరు, వినరు. నాకు అర్థమవుతుంది గానీ వాళ్ళకెందుకు అర్థం కావట్లా. అది నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత పత్రి గారి పరిచయమయ్యాక ఆయన రాసినటువంటి 'యోగ పరంపర' అనే పుస్తకం ఎన్ని సార్లు చదివానో అది. నాకు చాలా ఆసక్తి కలిగించింది. అది చదివిన తర్వాత నా డౌట్‌లన్నీ క్లియర్ అయిపోయాయి. అందరూ ఆత్మలే. అది కరెక్ట్. కానీ అందరూ ప్రారంభ జన్మలో ఉన్నవాళ్ళు కాదు. అంటే ఆత్మలైన మనము ఒక శరీరంలో ప్రవేశించాం. మొట్టమొదట ఒక శరీరంలో ప్రవేశిస్తే అది మనకు ప్రారంభ జన్మ అవుతుంది. ఆ శరీరం వదిలి ఇంకో శరీరం తీస్తే అది రెండో జన్మ అవుతుంది. అలాగా ఓ 50 శరీరాలు మారిస్తే మనము 50వ జన్మలో ఉంటాం. 100 శరీరాలు మారిస్తే 100వ జన్మలో ఉన్నట్టు. 200 శరీరాలు మారిస్తే మనం 200 జన్మలు ఎత్తినట్టు. 300 శరీరాలు మారిస్తే 300 జన్మలు ఎత్తినట్టు. అంచేత మొట్టమొదటే శరీరం తీసుకున్నవాడు వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి? ఏం తెలుసు చెప్పండి? వాడికి ఏం అర్థమవుతుంది చెప్పండి? చాలా వాడెంతసేపు గేయ వాడికి అనవసరం. ప్రారంభ జన్మలో ఉన్నవాళ్ళు తమో గుణంలో ఉంటారు. ఖానా, పీనా, సోనా ఏ తినడం, తాగడం, నిద్రించడం. అయి ఇంచుమించు పత్రి గారు చెప్తారు. ఓ 100, 150 జన్మలు పడుతుందంట అలాగా. అదే రకంగా. మెల్లి మెల్లిగా ఆ తమో గుణంలోంచి రజో గుణంలోకొస్తారు. ఇక్కడ కొంచెం ప్రవర్తన మారుతుంది. ఇక్కడ కొంచెం ఆవేశం, అహంకారం, నేను గొప్పగా ఉండాలి, అందరికంటే బాగా ఉండాలి, బాగా సంపాదించాలి, అందరిలోకి పేరు సంపాదించుకోవాలి. అలా నేను పదవులుండాలి, నా కింద చాలా మందుండాలి. ఇయన్నీ రజోగుణ లక్షణాలు. ఇలాంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళని కుంభకర్ణుడితో పోలుస్తారు. ఈ తర్వాత జన్మలో ఇంకో 150 జన్మలు ఉన్నవాడిని రావణాసుడితో పోలుస్తారు. ఈ ఇంచుమించు ఇలా 300 జన్మలయిపోయాక అప్పుడు వాళ్ళ ప్రవర్తనలో ఇంకా చాలా మార్పొస్తుంది. ఈ జన్మల్లో ఇయన్నీ చేస్తూ, మళ్ళా ఆ కష్టాలు అనుభవిస్తూ, ఆ బాధలు అనుభవిస్తూ, వాళ్ళు పరివర్తన తెచ్చుకుంటూ, ఆలోచిస్తూ మార్పులొస్తూ ఉంటాయి. సహజం అది. అప్పుడు కొంచెం వారిలో పరివర్తనొస్తుంది. ఇదివరకున్నంత ఆవేశం ఉండదు. ఆ తప్పులు చెయ్యరు. ఆ పాపాలు చెయ్యరు. ఇక్కడ మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. నేనొక్కడినే కాదు, అందరూ బాగుండాలంటారు. అందరికీ సేవలు చేస్తూ ఉంటారు. ఇది సాత్విక గుణం. ఈ రకమైన జన్మలో ఇంకో 100 జన్మలు. ఇది విభీషణుడుని పోలుస్తారిక్కడ రామాయణంలో. ఇక్కడేంటంటే ఆలోచిస్తారిక్కడ. బుద్ధి బాగా వికసిస్తుంది వాళ్ళకి. ఏది మంచి, ఏది చెడు తెలుస్తుంది. మంచిని మంచిగా చెప్తారు, చెడుని చెడుగా చెప్తారు. అదే చెప్పాడిప్పుడు విభీషణుడు రావణాసురుడికి. పరస్త్రీని మనం ఎత్తుకు రాకూడదు. అది విరుద్ధం అని చెప్తాడు. నువ్వెవడు చెప్పడానికి నేను రాజుని. నేనేది చేసినా రైటు అంటూ విభీషణ్‌ని రాజ్యం నుంచి కూడా వెళ్ళగొట్టాడు.
మరి అడు చెప్పాడు, వాడు వినలేదు. చివరికి ఏమైంది? తాను నాశనమయ్యాడు, తన జాతి నాశనమైపోయింది. ఇంచేత బుద్ధి ఉపయోగించలేదు వాడు. చెప్పు నేనే గొప్పవాడిని, నా మాటే అందరూ వినాలి, నేను చేసేదే రైటు, నా మాట కాదనడానికి సరిపోరు. బాగా పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. కొంచెం ఉన్నతమైన పదవికి వచ్చేసరికి కొంతమంది అలా అహంకారంతో నేను మినిస్టరు, నేనేం చెప్పినా అది రైటు, నేను సీఎం, నేను ప్రైమ్ మినిస్టరు, లేకపోతే నేను ఎస్పీని, నేను డిఎస్పీని, కలెక్టర్ని అంటూ అంతా నేను అన్నట్టుగానే జరగాలి అని ప్రవర్తించే వాళ్ళు ఉంటారు మనకి. అది రజోగుణం. ఉంటాయి కొన్ని జన్మలు అలా. అంచేత విభీషణుడు నాకేం అధికారం అక్కల ఏం అక్కల, ఓ పద్ధతిగా వెళ్తే చాలంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాకెందుకు ఈ పాలిటిక్స్, ఈ ఈ అధికారాలు ఇవన్నీ అని. మన గొడవ మనం చేసుకుందాం, 10 మందికి ఉపకారం చేద్దాం, మన గురించి మనం చూసుకుందాం అనుకుంటాం. ఈ సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా కొన్ని జన్మలు, 100 జన్మలు అయిపోయాక మెల్లిగా ఏమవుతారంటే శుద్ధ సాత్వికంలోకి వస్తారు. ఈ సాత్వికంలో 2 స్టేజ్‌లు ఉన్నాయి. ఇంకా ఇంకా సాత్వికంలోకి వచ్చేస్తారు. ఎప్పుడైతే శుద్ధ సాత్వికంలోకి వస్తారో వారిలో తెలియకుండానే కొన్ని శక్తులొస్తాయి. అతీంద్రియ శక్తులు, సిద్ధులు ఇయన్నీ కూడా వస్తాయి. దాన్ని ఆంజనేయ స్వామితో పోలుస్తారు. అలాగా అయి కొంతమంది ప్రదర్శిస్తూ ఉంటే, అమ్మో! వాళ్ళు చాలా మానవాతీతులు అంటూ వాళ్ళ కాళ్ళ మీద పడడం అది చేస్తారు సామాన్యులు. అలాగా ఆ స్థితిలో కూడా ఓ 25, 50 జన్మలు గడిచిన తర్వాత చివరకు నిర్గుణ స్థితికొస్తారు. అంటే ఇంచుమించు రాముడితో పోల్చొచ్చు మనం. శ్రీరాముడు అంటే దైవ స్థితి. అలాగా మనం ఇక్కడ కూడా చూస్తే లోకంలో ఓ సత్య సాయిబాబా, షిరిడి బాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, కబీరు ఇలాగ ఎంతో మంది ఉన్నారు. ఒక్కళ్ళిద్దరు కాదు, కొన్ని వందల వేల మంది. ఇప్పుడు మన పత్రి గారు, బుద్ధుడు, ఇలాగ కృష్ణుడు ఇయన్నీ, జీసస్, మహమ్మదు వీళ్ళంతా కూడా. గురు నానక్ ఇలాగ ఎంతో మంది ఉన్నారు. మెహర్ బాబా, ఇలా యోగానంద పరమహంస ఇలాగా ఎంతో మందన్నారు. నిర్గుణ స్థితి అండి. ఇక్కడ చూస్తే విచిత్రం ఏంటంటే, ఈ తమో గుణంలో ఉన్నవాడు ప్రవర్తన, పనులు ఒక రకంగా ఉంటాయి. రజో గుణంలో ఉన్నవాడి ప్రవర్తన, పనులు ఒక రకంగా ఉంటాయి. నిర్గుణ స్థితికి వెళ్ళి చేసేవాడి ప్రవర్తన, సాత్విగుణం ఓ రకంగా ఉంటాయి. అలాగే మాటలు కూడా చాలా తేడా ఉంటాయి. ఎంచేత ఈళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు అంటే, వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి ఉన్నారు. అంచేత పత్రి గారు ఏమంటారంటే, "నువ్వేం చేయగలవు? వాడి గురించి నీకెందుకు? వాడే మెల్లిగా తెలుసుకుంటాడు. వాడు అంతటా వాడు మార్చుకుంటాడు. నువ్వు తప్పన్నంత మాత్రాన ఆడి ప్రవర్తన మారదే. నువ్వు అనవసరంగా వాడిని విమర్శిస్తే నీ అకౌంట్‌లో నీ కర్మలు పెరుగుతాయి తప్ప అంతకన్నా ఇంకేమి లేదు. చేత పక్కోడు గురించి నువ్వేమీ మాట్లాడొద్దు" అని చెప్పంటారు. ఏమి చెప్పకపోతే ఎలాగండి అంటారు కొంతమంది. కావాలంటే చెప్పాలంటే ఒకసారి చెప్పు బాబు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పు. ఇంటే ఇంటాడు లేతే లేదు. ఒకసారి చెప్పేసి వదిలేయి. నీ డ్యూటీగా. నీకు తెలుసు కాబట్టి. అంతేగాని అదే లోకంగా మళ్ళా దాన్ని తీసుకెళ్ళి ఇంకోటి దగ్గర చెప్పి, ఆడి దగ్గర కాకపోతే ఇంకోటి దగ్గర చెప్పి ఖాళీగా కూర్చుంటే, ఈ ఇంటింటికి ఎళ్లి చెప్పినట్టు చెప్పి ఎందుకిదంతా? నీకు నష్టమే గాని ఆడికేం నష్టం కాదు. వాడో చిన్న తప్పు పని చేస్తే దాన్ని 100 మంది దగ్గర చెప్తే నువ్వు 100 తప్పులు చేసినోడవుతావు. ఆడు ఒకటే చేశాడు. నువ్వు 100 మంది.
10 మందికి చెప్తే నువ్వు అదే తప్పు 10 సార్లు చేశావు నువ్వు. నీకు 10 కర్మలు పెరిగినాయి. అందుకే పత్రి గారు అంటారు ఇది. దీని గురించి. ఏమంటారంటే, "ఎంత వారలైనా కాంతదాసులే" అంటారండి. అంటే మనం ఏమనుకుంటామంటే, స్త్రీకి దాసులు అనుకుంటాం. ఎంత గొప్పోళ్ళైనా స్త్రీకి దాసులవ్వాల్సిందే అని. ఇక్కడ కాంత అంటే పత్రి గారు మనకేం చెప్పారంటే, ప్రకృతి అని. అంటే ప్రకృతికి దాసులు. అంటే ప్రకృతి గుణాలకు దాసులు ఎవరైనా సరే. అంటే ప్రకృతి గుణాల్ని అనుసరించే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. తమో గుణంలో ఉంటే కుంభకర్ణులాగే ప్రవర్తిస్తాడు. ఓ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. వాడు ఒక రావణాసురులాగే ప్రవర్తిస్తాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. ఓ విభీషణ్‌లా ప్రవర్తిస్తాడు. ఓ సామాన్యుడే అవ్వచ్చు. వాడు ఆంజనేయ స్వామిలా శక్తులు ప్రదర్శిస్తాడు. అంటే ఇక్కడ ఎవరు, ఏంటి, ఏ పొజిషన్‌లో ఉన్నారు కాదు. వారి గుణాన్ని బట్టే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. అంచేత పత్రి గారు ఏమంటారంటే, నో జడ్జిమెంట్ అంటారు. ఎందుకు? చాలామంది మనం చూస్తే వాడు గొప్పవాడా? వీడు గొప్పవాడా? వాడెక్కువ, వీడెక్కువ. వాదించుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది. ఇంచుమించు చాలా మంది. మా గురువు గారు గొప్ప అంటే మా గురువు గారు గొప్ప. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు. ఆ దేవుడు గొప్పవాడా? ఈ దేవుడు గొప్పవాడా? ఎందుకిది? ఈ జడ్జిమెంట్ మనకెందుకు? అలా ప్రతి విషయంలో. ఓ సినిమా యాక్టర్. ఆడ యాక్షన్ బావుందా? ఈడి యాక్షన్ బావుందా? ఆడేమంటాడు దానికి ఫ్యాన్ అయినోడు, ఈడి యాక్షనే గొప్పదంటాడు. ఇంకోడు ఈడికి ఫ్యాన్ అవుతే ఈడి యాక్షన్ గొప్పదంటాడు. అలా రాజకీయ నాయకుల్లో ఈడే మంచి పనులు చేశాడంటే, ఈడే మంచి పనులు చేశాడంటాడు. ఈడే తప్పు పనులు చేశాడంటే, ఈడే తప్పు పనులు చేశాడంటాడు. ఇదే డిస్కషన్. ఒక ట్రైన్‌లో కూర్చున్నా, ఓ బస్సులో కూర్చున్నా మీరు చూడండి ఈ డిస్కషన్ ఎక్కువైపోతుంది. కొంతమంది ఆ డిస్కషన్ పెరిగిపోయి మాట మాట అనుకుంటూ సంబంధం లేకపోయినా గొడవలు పడేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవడి గురించో వీళ్ళు గొడవలు పడ్డం ఏంటి? చాలా విచిత్రం అది. ఎందుకు ఎవడెక్కువైతే నీకేటి? ఎవడు తక్కువైతే నీకేటి? అయి మనకనవసరం. అదే పత్రిక చెప్పేది. నో జడ్జిమెంట్. ఆ గురువుగారు చాలా బాగా చెప్తారండి. ఆయనే ఎక్కువండి. ఆయన దగ్గర చాలా జనం ఎక్కువున్నారండి. ఈయన దగ్గర చాలా జనం తక్కువున్నారు. అంచేత ఈయన చెప్పేదే తక్కువ. అలాగా క్రిస్టియానిటీని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువండి. లేతే హిందూయిజాన్ని ఫాలో అయ్యేవాళ్ళు చాలా తక్కువండి. ఇలాగా ఎంతసేపు జడ్జి చేస్తూ ఉంటారు. ఆయన గొప్ప, ఈయన గొప్ప అంటూ. మరి పత్రి గారు ఎందుకు ఇలా జడ్జి చేయొద్దన్నారు? ఎందుకు జడ్జి చేయొద్దన్నారంటే, అందరూ ఒకటే కాబట్టి. మీ జ్ఞానం పెరిగితే తెలుస్తుందది. ఆ స్థాయికి మీ జ్ఞానం ఎదిగితే మీరు అర్థం చేసుకుంటారు. ఇలా చెప్పేవాడు ఒకడే, అలా చెప్పేవాడు ఒకడే. అంతా ఒకటే. ఇంకెక్కువ తక్కువలేమున్నాయి? ఇక్కడ తక్కువ లేదు, అక్కడ ఎక్కువ లేదు. ఆయనెవరు, ఈయనెవరు. ఇద్దరూ ఒకటే. ఇంకేంటి ఎక్కువ తక్కువ? ఇది ఈ జ్ఞానం నీకు లేక, ఈ అవగాహన నీకు లేక, నువ్వు ఊరికే
ఇలా జడ్జిమెంట్ చేస్తున్నావు. అది గొప్పది, ఇది గొప్పది, వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు అంటూ జడ్జిమెంట్ చేస్తున్నావు. చివరికి అంతా ఒకటే. అందుకే మీరు చూడండి, అన్నమాచార్యులు వారు ఆయన ఎన్నో పాటలు పాడారు. అందులో 'బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే' అనే పాట ఈసారి మీరు పెట్టుకొని వినండి జాగ్రత్తగా. ఆయన ఏం చెప్పాడంటే, మెండైన బ్రాహ్మణుడుండే మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అన్నాడు. అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. రాజు నిద్రించు నిద్ర ఒకటే, బంటు నిద్రించు నిద్ర ఒకటే. ఇలా చెప్పుకుంటూ అన్నీ ఒకటే, ఏమి తేడా ఏమి లేదు. ఆ నిద్ర, ఈ నిద్ర ఒకటే. ఆడు నిద్రపోతున్నాడు, వీడు నిద్రపోతున్నాడు. అసలు ఇక్కడ సృష్టిలో హీనమైనది అధికమే. హీనాధికములెందూ లేవు. అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నాడు. అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నాడు. అంటే అందరికీ, ఆ రాజుకైనా, ఈయనకైనా, ఈ బంటుకైనా, బ్రాహ్మణుడికైనా, చండాలుడికైనా, ఏ జీవికైనా, దేనికైనా, ఆ ఏనుక్కైనా, దోమకైనా అందరికీ ఆ శ్రీహరే అంతరాత్మ. ఆ నారాయణుడే, ఆ భగవంతుడే ప్రతి ఒక్కరికి అంతరంలో ఉన్నటువంటి ఆత్మ. ప్రతి ఒక్కరిలో ఉన్నది అదే. అందరిలోనూ ఉన్నది ఆ నారాయణుడే. ఇంక మరి అందరిలోనూ ఆ నారాయణుడే ఉంటే ఎక్కువెవరు, తక్కువెవరు? కొంచెం ఆలోచించండి. మరి ఇంకెందుకు జడ్జిమెంటు? ఆడెక్కువ, ఈడెక్కువ. నువ్వు అంతా ఒకటయ్యుండి నువ్వు ఎక్కువ తక్కువలు చూస్తున్నావు అంటే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావు. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు, విమర్శిస్తున్నావు, చేస్తున్నావు అంటే అక్కర్లేని ఆ కర్మలన్నీ నీకు అంటుకుంటాయి. ఎందుకు ఈ జడ్జిమెంట్‌లంటారు పత్రి గారు. అందుకే ఆయన చాలా బాగా చెప్పారు. నో కామెంట్, నో జడ్జిమెంట్ అంటారాయన. ఆయన మాటలు కొంచెం అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా మంది అంటారు, "అలా ఉండగలమా మనం? ఆయన చెప్పినట్టు మనం చెయ్యగలమా?" అంటారు. చెయ్యగలమా అంటే చెయ్యగల స్థాయికి నువ్వు ఎదగలేదు. అది. నువ్వు ఎదిగితే అలాగే ఉంటావు. నీ కామెంట్సు తగ్గిపోతాయి. నీ జడ్జిమెంట్సు తగ్గిపోతాయి. అందరికీ శ్రీహరే అంతరాత్మ. మీరు చూడండి, ఈ పురాణాల్లో చూస్తే మనకు అర్థమవుతాయి ఇయన్నీను. మరి షిరిడి బాబా అంటాడుగా, సబ్‌కా మాలిక్ ఏక్ హై. అందరికీ ఒక్కడే. అంతా ఒకటే అంటాడాయన. అలాగే ఆది శంకరాచార్యులు వారు ఓసారి చాలా పాండిత్యం గడించి మరి పర్యటన చేస్తూ ఎంతో మంది పండితులను ఓడించడం జరిగింది. ఓసారి గంగా నదిలో స్నానం చేసి వస్తూ ఉంటే ఓ చండాలుడు ఎదురొచ్చాడు. ఎదురొస్తే శంకరాచార్యుల వారి శిష్యులు ఏమన్నారంటే కొంచెం ముందు వెళ్లి దారికి అడ్డంగా తప్పుకోమన్నారు. శంకరాచార్యుల వారు వస్తున్నారు. మీరు తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. అంటే వాడు తప్పుకోలేదు చండాలుడు. ఈ లోపల ఈయన దగ్గరికి వచ్చాడు. "ఏమయ్య ఎందుకు తప్పుకోలేదు నువ్వు" అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ చండాలుడు ఏమన్నాడంటే, "నేనెందుకు తప్పుకోవాలి? నువ్వు వస్తూ ఉంటే నేనెందుకు తప్పుకోవాలి? నువ్వు నాకంట ఎందులో ఎక్కువ" అని చెప్పి అడిగాడు. "నువ్వు ఆత్మవే, నేను ఆత్మనే. నీలో ఉన్నది ఒకటే, నాలో ఉన్నది ఒకటే. నీ శరీరము పంచభూతాలతో చేయబడింది. నా శరీరం పంచభూతాలతో చేయబడింది. నేనెందుకు తప్పుకోవాలన్నాడు. ఎప్పుడైతే ఇలా ప్రశ్న వేసేసరికి శంకరాచార్యులకి అర్థమైంది. ఈ మామూలు చండాలుడు కాదు.
ఆ శివుడే నా అహంకారాన్ని తొలగించడానికి, నా అజ్ఞానపు నేత్రాలను తొలగించడానికి ఈ రకంగా నాకు ఎదురు పడ్డాడు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నేను గ్రహించాను సత్యాన్ని అని చెప్పి. అప్పటినుంచి నేనేదో ఇంత పాండిత్యం ఉందని నేనెక్కువ కాదు. లేదని వాడు తక్కువ కాదు. ఆయనెంతో పక్కన ఉన్న శిష్యుడు అంతే. అందుకే పత్రి గారేమంటారంటే, నాయనా నా కాళ్ళ మీద పడకండి. నేనెంతో మీరు అంతే. అంతకన్నా ఇంకేం తేడా లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వండి అంటారు. ఇది అర్థం కాక కాళ్ళ మీద పడితే కొడతారు కూడా ఆయన. అర్థం చేసుకోరా బాబు! మెల్లిగా చెప్తే వినటం లేదు. అలా హీన భావంలో ఉండకు. చాలా ఉన్నతమైన వాడివి, గొప్పవాడివి నువ్వు. ఉన్నతమైన భావాలు నీలో ఉండాలి. ఎందుకు ఇలాగ? అని చెప్పి తిడుతూ ఉంటారాయన. ఇంచేతంటే గురువులు మనలో లోపాలను సరిచేస్తారు. నువ్వెప్పుడైతే ఉన్నతమైన భావాల్లో ఉంటావో, నువ్వు ఇంకా ఉన్నతమైన వాడివవుతావు. హీన భావంతో ఉంటే ఇంకా హీనుడైపోతావు. అందుకే ఆ భావాలను వదలమంటారు. ప్రతి ఒక్కళ్ళని షేక్ హ్యాండ్ ఇమ్మంటారు. ఇది చాలా మందికి అర్థం కాదు. తానేదో మానవుడు, ఆయనేదో చాలా గొప్పవాడు అనుకుంటారు. అంతా ఒకటే అన్న సంగతి వాళ్ళకర్థం కాదు. ఆయన అదే అంటాడు. నువ్వు నేను ఏం తేడా. నేను కొంచెం ముందున్నాను. మీరు కొంచెం వెనకాలున్నారు. అంతే తేడా. ఇందాక చెప్పుకున్నాం కదా! యోగ పరంపరలో కొంతమంది ఎనకాల సృష్టింపబడినవారు. కొంతమంది ఎప్పుడో ముందు సృష్టింపబడినవారు. ముందు సృష్టింపబడినవాడు ఎదురుంటాడు. ఎనకాల సృష్టింపబడినవాడు ఎనకాలుంటాడు. కానీ ముందు సృష్టింపబడిన అదే ఆత్మ. ఎనకాల సృష్టింపబడిన అదే ఆత్మ. ఈ ఆత్మ ఎనకాల సృష్టింపబడిన ఆత్మ ఎదుగుతూ ఉంది. ఎదర సృష్టింపబడిన ఆత్మ ఎదిగింది. అంటే ఆయనంటాడు, "నేను కొంచెం ఎదురున్నాను. మీరు ఎనకాలున్నారు. కొన్నాళ్ళు పోతే మీరు ఈ స్థాయికొస్తారు. అంతే తప్ప ఇంకే తేడా లేదంటారు." అంచేత కాళ్ళ మీద పడొద్దు అని చెప్తారు. అందుకే ఇంకెవరు వినకపోతే వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే, ఈయనే మళ్ళా ఆయన కాళ్ళ మీద పడతాడు. అప్పటికైనా అర్థం చేసుకుంటారు. చేత ఇయన్నీ తెలుసుకోవాలి. మన జ్ఞానం పెరిగే కొద్దీ అన్నీ అర్థమవుతాయి. ఎన్ని రకాలు తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఊరికే నేను ఆత్మని ఒక్కటి తెలుసుకుంటే చాలదు. ఎన్నో తెలుసుకోవాలి. మేము అందుకే భీమవరం 3 రోజుల క్లాస్‌కు రమ్మనమని చెప్తాను. ఎప్పుడు ఒకటి చెప్పమండి. ఎన్నో విషయాలు, ఎన్నో కోణాల్లోంచి, ఎన్నో రకాలుగా మనకు చెప్తాం. ఇయన్నీ వినే కొద్దీ మీకు ఎన్నో తెలుస్తాయి. ఎంతో తెలుసుకుంటారు. ఎంతో ఎదుగుతారు. జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకుంటారు. మీ ప్రవర్తన, మీ పనులు ఇయన్నీ, మీ మాటలు అన్నీ మారిపోతాయి. ఆలోచన విధానం. అంతేగాని ఏదో ధ్యానం చేసి రోగాలు తొలగినయా లేదా? కోరికలు తీరినయా లేదా? ఈటి కోసమా ధ్యానం? ఇంకా ఏదో అనుభవాలంటూ నాకు మూడో కన్నొచ్చింది. సూక్ష్మ శరీరానం చేశాను. గత జన్మలు చూశాను. ఏదో గొప్పలు. ఏం చేసుకుంటారు గొప్పలు? చూస్తే ఏటి? గత జన్మ చూశాడు. గత జన్మలో వీడు రాజు అని తెలుసుకున్నాడు. ఆ రాజ్యం ఇప్పుడు ఈడెళ్తే ఇచ్చేస్తారా? నిజంగా రాజ్యం ఉందా ఇప్పుడు? అయన్నీ ఎందుకు తెలుసుకునేంటి? ఇప్పుడు వీడు ఉన్న పరిస్థితిలో వీడు చేయవలసిందేంటి? అసలు వీడు దేనికోసం వచ్చాడు?
ఏం నేర్చుకోవడానికి వచ్చాడు, ఏం తెలుసుకోవడానికి వచ్చాడు, ఎటువంటి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాడు, దాని మీద దృష్టి పెట్టాలి. గతం ఏదైతే వీళ్ళకెందుకు, అయిపోయింది అది, ఆ లైఫ్. అది తెలుసుకోవడం కోసం ఏదో డబ్బులు ఖర్చు పెడతారు, వేలు వేలు ఖర్చు పెడతారు. నీ గత జన్మ, ఒక జన్మేటి ఎన్నో జన్మలు ఎత్తాం, అన్నీ తెలిసిపోతాయి ఇప్పుడు సినిమా రీల్ లాగా. ఇప్పుడున్న నీ భార్య నీ తల్లి అని చెప్పి తెలిసింది నువ్వు గజంలోకి వెళ్తే, ఈవిడితో నువ్వు కాపురం చేయగలవా? ఇప్పుడున్న నీ కొడుకే ఇంతకు ముందు జన్మలో నీకు బద్ధ శత్రువు అని తెలిసింది, వాడితో నువ్వు ఉండగలవా? ఎందుకు తెలుసుకోవడం? ఇవన్నీ అవసరం లేదని ఆ ప్రకృతి, ఆ భగవంతుడు నీకు ఆ ఆ గుర్తు లేకుండా చేశాడు, మర్చిపోయేటట్టు చేశాడు అవన్నీ. అయిపోయింది అది, ఆ జన్మ ఆ జన్మే, ఇంక నీకు అది అవసరం లేదు. అన్నీ మర్చిపోయేటట్టు చేశాడు. నువ్వు ఈ జన్మలో చేయవలసింది చెయ్యి, సాధించవలసింది సాధించు. ఇంకెందుకు నీకు గతం? అదేదో తెలుసుకుంటే ఇక్కడ నా కష్టాలకి ఏదో కారణం తెలుస్తుంది అంటారు కొంతమంది. కష్టాలకు కారణం పెద్ద గత జన్మకెళ్ళి తెలుసుకోకల్లా. నువ్వు ఇంతకు ముందు ఎటువంటి కర్మలు చేస్తే ఇప్పుడు అటువంటి కష్టాలు వస్తాయి, ఇంకంతకన్నా ఏమి లేదు. ఇప్పుడు నువ్వు అవమానించబడుతున్నావు అంటే నువ్వు ఇంతకుముందు ఎవరినో అవమానించావు, ఇప్పుడు నువ్వు నష్టపోయావు అంటే ఇంతకుముందు ఎవరినో నష్టపెట్టావు. ఇవాళ నీకు కాలిపోయింది అంటే ఇంతకుముందు నీకు కాలిపోయింది. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే ఇంతకుముందు ఎవరినో భయపెట్టావు. ఇప్పుడు నువ్వు నీళ్ళకి భయపడుతున్నావు అంటే ఇంతకుముందు ఎవరినో నీళ్ళలో తోసావు. దానికి ఏ కథ, గజ్జన్మ దాకా వెళ్ళి చూసుకోకల్లా, కారణం తెలుస్తుంది, ఇక్కడ పరిష్కారం అవదు. పరిష్కారము ఆ కర్మ అనుభవించాలి, లేకపోతే నువ్వు జ్ఞానం సంపాదించి ఆ కర్మను తొలగించుకోవాలి. అది నీకు పరిష్కారం. అంతే తప్ప గర్జన్మలోకి వెళ్తే మటుకు ఉపయోగం ఏంటి? చేత ఇవన్నీ మనకు అవసరం లేదు, ఈ అనుభవాలన్నీ మనకు అవసరం లేదు. మన బుద్ధిని వికసింపజేసుకోవడం, మన జ్ఞానాన్ని ఉదయింపచేసుకోవడం, దాని మీద దృష్టి పెట్టండి. మనలో ఉన్న చెడు తొలగించుకోండి. మనలో ఎంత చెడు తొలగించుకుంటే అంటే జీవితం అంత బాగుంటుంది. అంచేత చెడు మాటలు కూడా మన కర్మలవుతాయి, చెడు కర్మలవుతాయి. దాని ఫలితం మళ్ళా దుఃఖం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి తెలుసుకుని, ఎవరిని విమర్శించద్దు, దూషించద్దు అంటే తిట్టద్దు, పరుషంగా మాట్లాడద్దు, వ్యంగ్యంగా మాట్లాడద్దు, అవమానించద్దు, ఎవరిని హేళన చేయొద్దు, హీనంగా మాట్లాడద్దు, ఎవరిని పరిహసించద్దు, నీ మాటలు వ్యర్థంగా మాట్లాడద్దు, వ్యర్థం చేయొద్దు, గొప్ప కోసం, కాలక్షేపం కోసం. ఏం తోసట్లేదు, ఎవరికో పిలుస్తారు, ఆ సెల్ పట్టుకుంటారు, ఇంకా అలా గంటలు గంటలు మాట్లాడతారు. ఎందుకది ఆ మాటలు, దేనికది? దాని బదులు హాయిగా కూర్చుని ధ్యానం చేయి, ఓ పుస్తకం చదువుకో, జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకం. అయితే ఎవరికైనా ఫోన్ చేసి ఈ ధ్యానం గురించి చెప్పు. నీకున్న ఈ శక్తిని ఇంచక్క లోక కళ్యాణానికి ఉపయోగించు. లేకపోతే 4 మంచి మాటలు, ఇప్పుడు మంచి టెక్నాలజీ వచ్చింది మనకి, ఆ వాట్సాప్‌లోనో దేంట్లోనో రికార్డ్ చెయ్యి. నీ ఫ్రెండ్స్‌కి పంపించది. ఆ మంచి మాటలు వాళ్ళు వింటారు. అలా ఉపయోగించు దీన్ని. సద్వినియోగం చెయ్యి.
వ్యర్థంగా మాట్లాడితే అది నిర్వినియోగం అవుతుంది. ఇతరులకి నష్టం కలిగిస్తే అది దుర్వినియోగం అవుతుంది. ఆళ్ళని దూషించడం, తిట్టడం ఇయన్నీ చేస్తే. ఆ వాక్కునే సద్వినియోగం చేసుకునే వాళ్ళున్నారు. నిర్వినియోగం చేసుకునేవాళ్ళున్నారు వ్యర్థంగా మాట్లాడుతూ. దూషిస్తూ, తిడుతూ దుర్వినియోగం చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను నా మాటల్ని ఎన్నో వేల మందికి ఉపయోగపడే సందేశాలు ఇస్తున్నాను నేను. పత్రి గారు కూడా అలాగే చేస్తున్నారు. కోట్ల మందికి. నేను వేల మందికి ఇస్తే ఆయన కోట్ల మందికెళ్తుంది. ఎంత సద్వినియోగం చేస్తున్నారు చూడండి. ఇదే వాక్కు ఆయన సద్వినియోగం చేస్తున్నాడు. ఇదే వాక్కు కొంతమంది నిర్వినియోగం. అంటే వ్యర్థంగా మాట్లాడతారు. ఊరికే ఫోన్‌లో. అక్కర్లేనిది. గంటలు, గంటలు. ఇదే వాక్కుని తిట్టడానికి, తన కోపం తీర్చుకోవడానికి, కక్ష తీర్చుకోవడానికి, వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను తిడతానని చెప్పి దూషించడం, పరుషంగా మాట్లాడడం, విమర్శించడం ఇయన్నీ చేస్తూ ఉంటారు. కనిపించిన వాడికల్లా చెప్తూ ఉంటారు. చూడండి. మాట, ఈ వాక్ శక్తి బుద్ధి వికసించిన వాడు సద్వినియోగం చేస్తాడు. రజోగుణంలో ఉన్నవాడు దుర్వినియోగం చేస్తాడు. తమో గుణంలో ఉన్నవాడు వ్యర్థంగా మాట్లాడతాడు. తినేసి ఇంకేం పనుండదు. అలా ఏదో సోది. ఇంచేత మనలో చెడు తొలగించుకోవడం అంటే, చెడు మాటలు కూడా మన నుంచి రాకూడదు. అది. అప్పుడు మీలో చెడిపోయినట్టు. ఇంతకుముందు మనం చెడు తిండ్లు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చెడు మాటల గురించి చెప్పుకున్నాం. మరి ఈ చెడు ఎలా పోతుంది? ఈ చెడు మాటలకి కారణం ఏంటి? చెడు గుణాలు. ఈ చెడు గుణాలకు కారణం ఏంటి? చెడు మనసు. ఈ చెడు మనసు ఎలా పోతుంది? రెండే 2 ఎన్నో సార్లు చెప్పుకుంటున్నాం. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. ఇది గుర్తుపెట్టుకోండి. తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. మరి తీవ్ర ధ్యాన సాధన అన్నది భీమవరం 3 రోజుల క్లాసులు. ఉత్తినే చెప్పట్లేదు నేను. ఆ లాభం మీరు ఖచ్చితంగా పొందుతారది. వస్తే తీవ్ర ధ్యాన సాధన చేయగల స్థాయికొస్తారు మీరు. గంటలు, గంటలు ధ్యాన స్థితిలో, ఆలోచన లేని స్థితిలో కూర్చుంటారు. మీకు తెలియకుండానే ఈ మార్పులన్నీ వస్తాయి. మీలో ఉన్న ఆ మనసులో ఉన్న చెడు పోతే అన్ని చెడు లక్షణాలు పోతాయి. అంచేత అటువంటి కర్మలన్నీ మనకి పెరగకుండా ఉంటుంది. ఇక్కడి నుంచైనా మార్చుకోండి. అయిపోయిందేదో అయిపోయింది. అంచేత ధ్యానాన్ని తేలిగ్గా తీయొద్దు. మేము ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 దాకా శ్వాస మీద ధ్యాస, మౌన ధ్యానం చెప్తున్నాం. చేయిస్తున్నాం. మౌన ధ్యానంలోనే శ్వాస మీద ధ్యాస వల్లే మార్పులొస్తాయి. ఇంకా ఏ ధ్యానం చేసినా రాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే అది చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు. దాంట్లో పాల్గొనండి ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా మంచి మార్పొస్తుంది. అలాగే ప్రతిరోజు ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తున్నాం. అలాగే ఆ పాల్గొన్న వాళ్ళందరి చేత కూడా ఒక్కో రోజు మాట్లాడిస్తున్నాం. అలాగే పాల్గొన్న వాళ్ళకి ఏదైనా సందేహాలుంటే వాటిని కూడా క్లియర్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఒక మాస్టర్‌గా తయారు చేయాలనే ఆ ప్రయత్నమంతా. చేత ప్రతి ఒక్కరూ ఈ క్లాస్‌లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే పాల్గొనాలంటే కావాలంటే నా నంబర్ నేనిస్తాను నేను. నా ఫోను నంబరు 944
03 09812 94403 09812 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి పర్టికులర్స్ తీసుకోవచ్చు. లేదంటే మీరు వాట్సాప్ ఇట్లో అట్లో ఫేస్బుక్లో కూడా పెడుతున్నాం. వాటిలో అయినా మీరు ఆ జూమ్ క్లాస్ యొక్క ఐడి అన్ని చూడండి. మీరు జూమ్ ద్వారా ఐడి పాస్వర్డ్ ఇవన్నీ మేము పెడుతున్నాం, సందేశాలు ఇస్తున్నాం, ఫ్రీక్వెంట్గానే ఇస్తున్నాం. మేము ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా అందులో చూసి ఉపయోగించుకుంటారు. అంచేత భీమవరం క్లాసులకి అటెండ్ అవ్వం, ఇటువంటి జూమ్ క్లాసులు అటెండ్ అవ్వడం, మీలో ఉన్న చెడుని తొలగించుకోవడం. అంచేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తూ మరి కార్యక్రమం ముగిస్తున్నాను. నెక్స్ట్ ఇదే టాపిక్ మీద మనలో చెడు తొలగించుకోవాలంటే ఇంకొక టాపిక్ మనం రేపు తీసుకుందాం. అదేమిటి అంటే చెడు ఆలోచనలు అనే టాపిక్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.